బూర్లు వండాను. నెక్స్ట్ పులిహోర చేశానండి ఈరోజు. మేము బ్రాహ్మణ్సం కదండి. బ్రాహ్మణ పులిహోర వేరేగా ఉంటుంది. అందులో మేము పొడులు అవి కలుపుతూ ఉంటాం, పులిహోర పొడి అవి కలుపుతూ ఉంటాం. మేము పులిహోర పొడి కలిపి పులిహోర చేశాను నేను. నెక్స్ట్ రైస్ వండానండి. దద్దోజనం చేశానండి. పెరుగు అన్నం పోపు పెట్టడమేనండి. దద్దోజనం చేశానండి వరలక్ష్మీదేవికి. పరవన్నం వండానండి. జీడిపప్పు వేసి బెల్లం పరవన్నం వండాను. ఇవాళ ఏంటి, వంకాయ పచ్చిపులుసు స్పెషల్ మా ఇంట్లో. ఈరోజు వంకాయ పచ్చిపులుసు చేసుకున్నాం. ఈరోజు ఏంటంటే ఇన్ని ఐటమ్స్ మూలాన్ని ఇంకా కాయగూరలు అవి తినరు కదా అని వంకాయ పచ్చిపులుసు చేశాను. అది ఏంటంటే వంకాయలు కాల్చి, టమాటా పండు అది కూడా కాల్చి, చింతపండు మగ్గు తీసి ఈరోజు మా ఇంట్లో వంకాయ పచ్చిపులుసు చేశానండి నేను. వంకాయ పచ్చిపులుసు, వంకాయలు కాల్చి చింతపండు మగ్గు తీసి పులుసు చేస్తామన్నమాట. అందులో టమాటా పండు కూడా కాల్చానండి. ఆయిల్ రాసి కాల్చాలన్నమాట. కాల్చి పోపు పెట్టుకోవడమేనండి. ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటాము. ఈరోజు నేను ఉల్లిపాయలు వేయలేదు, నేను వరలక్ష్మి వ్రతం కదా అని. ఓకేనండి. నెక్స్ట్ పెరుగండి, నెయ్యి, కమ్మని నెయ్యి.